టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పడం ఈ అలంకారం. రూపకలంకారం. ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పడాన్ని ఏ అలంకారం అంటారంటే రూపకలంకారము అంటారు. తర్వాత ప్రశ్న. వహవా మాటల మేదరి జిహ్వగాడు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. వహవా మాటల మేదరి జిహ్వగాడు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏమిటి? జిహ్వగాడు అంటే నాలుక రసన. పర్యాయ పదాలు. తర్వాత ప్రశ్న. ఇల్లలకగానే పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి క్రింది వానిలో? స్త్రీ చైతన్యం. తర్వాత ప్రశ్న. పలుకు నింద పదాలకు నానార్థ పదం క్రింది వానిలో? మాట. తర్వాత ప్రశ్న. వారం నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు వ్యుత్పత్త్యార్థ పదం ఏమిటి దీనికి? అతిథి. వారం నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి. తర్వాత ప్రశ్న. ఈ వాక్యం చదవాలి గీత గీసిన పదానికి వికృతి ఏమిటి? కావ్యంకి వికృతి. కబ్బం. తర్వాత ప్రశ్న. తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం క్రింది వానిలో? తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం క్రింది వానిలో? సుగ్రీవాజ్ఞ. తర్వాత ప్రశ్న. ముంజేతి కంకణానికి అర్థమెందుకు? ఇది ఒక సామెత. తర్వాత ప్రశ్న. విదేశీ యాత్ర అనుభవాలను మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ దేశమెగినా పాఠం యొక్క ఉద్దేశం. తర్వాత ప్రశ్న. పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి విభక్తులు. తర్వాత ప్రశ్న. ముట్టక ప్లస్ ఉండద దెట్లు పదాలు కల్పిస్తే ఏర్పడే సంధి. ముట్టక ప్లస్ ఉండద దెట్లు పదాలు కలిస్తే ఏర్పడే సంధి ఏమిటంటే అకార సంధి ఏర్పడుతుంది. తర్వాత ప్రశ్న. పూర్వపదాలు లింగ వచన విభక్తి శూన్యంగా ఉన్న సమాసం. అవియీభావ సమాసం. తర్వాత ప్రశ్న. మక్షిక అంటే ఏమిటి? ఈగ. మక్షిక అంటే ఈగ. తర్వాత ప్రశ్న. బాగా చదివితే మార్కులు వస్తాయి ఇది ఏ రకమైన వాక్యం? బాగా చదివితే మార్కులు వస్తాయి ఇది ఏ రకమైన వాక్యం? ఛేదార్థక వాక్యం ఇది. తర్వాత ప్రశ్న. శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మారిస్తే? శశిధర్ పరిగెత్తాడు శశిధర్ అలసిపోయాడు. తర్వాత ప్రశ్న. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం.
తర్వాయి ప్రశ్న పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించేదే ప్రబంధం. తర్వాయి ప్రశ్న మనుచరిత్ర గ్రంథాన్ని రాసిన కవి ఎవరు క్రింది వానిలో? అల్లసాని పెద్దన. తర్వాయి ప్రశ్న 10వ అక్షరం ఎది స్థానంగా ఉన్న పద్యం క్రింది వానిలో? ఉత్పలమాల. తర్వాయి ప్రశ్న ఏ దయ మీ దయ మా మీద లేదు ఇంతసేపుంచుట ఇది మీకు తగునా ఇది దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు. తర్వాయి ప్రశ్న సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉంటే అది ఏమవుతుంది? వైకల్పికం. తర్వాయి ప్రశ్న తాను రాత్రంతా పొలాలలో జాగారం చేశానని అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మారిస్తే నేను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాను అని అన్నాడు. తర్వాయి ప్రశ్న నా యొక్క చరిత్ర సమాస పదం. నా చరిత్ర. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం? చేరక. ఇది వ్యతిరేకార్థక క్రియాపదం. తర్వాయి ప్రశ్న ప్రథమ పురుషుకు సంబంధించిన సర్వనామ పదాలు క్రింది వానిలో? అతడు ఆమె. ప్రథమ పురుషుకు సంబంధించిన సర్వనామ పదాలు ఇవి. తర్వాయి ప్రశ్న సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు ఇది ఏ రకమైన వాక్యం క్రింది వానిలో? నిషేధార్థక వాక్యం ఇది. ఇవి టెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సత్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని. థ్యాంక్ యూ.